గుమగుమలాడిపోయే చేపల ఫ్రై ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీరే సూపర్ అని అంటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేఖ కుకింగ్ ఛానల్. మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ప్రొసెసర్లోకి వెళ్ళిపోదామా మరి. ఇదంతా కూడా మన చేపల ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. గసగసాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, అలాగే జాపత్రి, ఎండుమిర్చి, ధనియాలు, అల్లం, ఇవన్నీ కూడా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. మనకి ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకుందామండి. ఇప్పుడు ఈ స్టైల్లో చేపలు ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనకు కొద్దిగా గ్రేవీతో వస్తుంది కదా, మనకి రైస్లో కానీ జీరా రైస్లో కానీ కలుపుకోవడానికి అయితే మాత్రం చాలా బాగుంటుంది. సో మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇలా ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న ఫిష్ ముక్కలు అయితే మొత్తం శుభ్రం కడిగేసుకుని సాల్ట్, పసుపు వేసి బాగా కలుపుకోండి. సాల్ట్, పసుపు అనేది మన ముక్కలకి బాగా పట్టించాలండి. సో స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం, డీప్ ఫ్రైకి సరిపడగా. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పసుపు, ఉప్పు పట్టించి పక్కకు పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసేసుకుందామండి. సో ఇవి ఒక్కొక్క టూ పీసెస్ చొప్పున వేసుకుని వేయించుకుందాం. అన్నీ ఒకసారి వేసేసుకోకూడదండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చేప ముక్కలు అనేది విడిపోతాయి. సో అన్నీ ఒకసారి వేసుకున్నాం అనుకోండి, మనం చేసేది ఏమీ లేదు. ఒకవేళ మనకి చేప ముక్కలు అనేది విడిపోతుంటే కనుక కూడా మనకు ఒక టిప్ ఉందండి. అదేంటో చెప్తున్నాను. చేప ముక్కలు విడిపోతున్నాయంటే మనకి ఏం చేయాలంటే, మనం ముందే ఒక పీస్ వేసుకు చూసుకుంటాం కదా, అది బాగా వేగిపోతే పర్లేదు. ఒకవేళ వేగుతులేదు, విడిపోతుంది అనుకుంటే జస్ట్ కొద్దిగా వాటర్ వేసి చేప ముక్కల్లో స్టవ్ పై పెట్టుకుని ఒక్క పొంగు రానిచ్చి కట్టేయండి. ఆ తర్వాత వేయించుకోండి చేప ముక్కలు అనేది. మనకి అప్పుడైతే ఇంక అసలు మన కడాయికి అంటుకుపోవు, అలాగే విడిపోదు కూడా. సో చూసారు కదా, ఇలాగే చేప ముక్కలు అన్నీ కూడా ఫ్రై చేసేసుకుందాం. మనకి చేప ముక్కలు ఫ్రై అవుతున్నప్పుడు పేలుతాయండి. సో అందుకని కొంచెం జాగ్రత్తగా చూసుకుని వేయించండి. మూత పెట్టేస్తా వేయించుకోవాలి, లేకపోతే పేలిపోతాయి కదా చేప ముక్కలు. ఆయిల్లో డీప్ ఫ్రై అవుతున్నప్పుడు ఏమవుతుందంటే అది పేలుతుందండి, ఆయిల్ మనపై పడుతుంది. సో అందుకని మూత పెట్టేస్తానే ఫ్రై చేసుకోవాలి చేప ముక్కలు అనేది. సో మూత పెట్టేసి నేను వేయించుకుంటున్నానండి. వేగిపోయినాయండి చేప ముక్కలు. మనకి గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది. మరి ఎక్కువ వేయించేసుకున్నా బాగోవండి, టేస్ట్ మారిపోతాయి. సో అందుకని మనకి జస్ట్ అలాగా బ్రౌనీ కలర్ వస్తే సరిపోతుంది. తర్వాత మనకి ఎక్సెస్ ఆయిల్ అనేది వేరే బౌల్లోకి తీసేసుకోండి. ఎందుకంటే అంత ఆయిల్లోనే వేసుకోము కదా మసాలా అనేది. సో ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా అనేది రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న మసాలా అయితే నేను ఒక 3 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా చేపల ముక్కలు కనుక ఎక్కువగా ఉండటమైతే ఇంకా ఎక్కువ పడుతుంది. గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇది ఎక్కువ వేసుకోవాలి. లేదు మాకు గ్రేవీ వద్దు అనుకుంటే మాత్రం తక్కువ వేసుకోండి. ఇదైతే మనకి రెస్టారెంట్ స్టైల్ చేపల ఫ్రై అండి. సో మనం పసుపు, ఉప్పు కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకుందామండి. సాల్ట్ వేసుకోవాలి. సో నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసేసుకుని బాగా దగ్గరికంటా ఫ్రై చేసేసుకుందాం. ఇదంతా మనకి బాగా ఫ్రై అవ్వాలండి, పచ్చివాసన పోయేంత వరకుని. ఇది ఫ్రై అవుతుంటే వస్తుంది స్మెల్, ఆహా చాలా మంచి స్మెల్ వస్తుందండి. సో ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం చేప ముక్కలు అనేది వరుసగా వేసేసుకోవాలి. వేసేసుకుని టర్న్ చేసుకోవాలండి, ఎందుకంటే రెండు వైపులా కూడా మసాలా అనేది పట్టాలి కదా. సో మూత పెట్టేసుకుని మగ్గనిద్దాం కాసేపు. చూసారు కదా, వేడి చేపల ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా మనకి 5 మినిట్స్లో ప్రిపేర్ అయిపోయి చేపల ఫ్రై అండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, మీరే సూపర్ అని అంటారు. వేడి చేపల ఫ్రై అండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు లేటు, తొందరగా వెళ్ళి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.